హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నవంబర్ 21 కి సంబంధించిన హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ వొకాబులరీని మనం డిస్కస్ చేద్దాము. బిఫోర్ దట్, ఎల్టీఎక్స్ క్లాసెస్ కి సంబంధించి డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కోచింగ్ ఇస్తున్నారు. సిసాట్ ఎగ్జామ్ దగ్గర నుంచి కూడా, సిసాట్ అంటే మీకు తెలుసు, సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్. సిసాట్ ఎగ్జామ్ అవ్వచ్చు, లేకపోతే క్యాట్ ఎగ్జామ్ అవ్వచ్చు, అలాగే వేరియస్ బ్యాంక్ ఎగ్జామ్స్ అవ్వచ్చు. ఇలా డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఏ కోర్స్ కా కోర్స్ ఒక సపరేట్ బ్యాచ్ అనేది ఉంటుంది. కొంతమంది స్టూడెంట్స్ అడుగుతారు, ఇంగ్లీష్ కి ఒక సపరేట్ బ్యాచ్ ఏదైనా ఉందని అడుగుతారు. అటువంటి వాళ్ళ కోసం ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అని చెప్పేసి ఒక ఎక్స్క్లూజివ్ బ్యాచ్ ఉంది. మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్ లో ఏ కోర్స్ జాయిన్ అయినా కూడా ఇన్ఫినిటీ అనే పేరుతో ఉంటుంది. ఎందుకు ఆ పేరు ఉంటుంది అంటే, ఒకసారి మీరు కోర్స్ జాయిన్ అయిన తర్వాత ఏదైనా కూడా లైఫ్ టైం వెలిడిటీ ఉంటుంది. అంటే గవర్నమెంట్ జాబ్ వచ్చేదాకా కూడా మీరు క్లాసెస్ వినొచ్చు. మీరు అనుకున్న సబ్జెక్ట్ అనుకున్న రీతిలో నేర్చుకునేదాకా కూడా మీరు క్లాసెస్ వినొచ్చు. ఎల్టీఎక్స్ క్లాసెస్ కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి క్వైరీస్ ఉన్నా కూడా మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్ కి కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఒక్కసారి మీరు కోచింగ్ లో జాయిన్ అయిన తర్వాత మీరు ఎన్ని రోజులైనా కూడా క్లాసెస్ వినొచ్చు. అది ఆన్లైన్ ప్రోగ్రామ్ అయినా, ఆఫ్లైన్ ప్రోగ్రామ్ అయినా, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్ కి కాంటాక్ట్ చేయొచ్చు. ద కాంటాక్ట్ నెంబర్ ఈస్ 78938995553. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం మన డైలీ వొకాబులరీ సిరీస్ లోకి వెళ్లే ముందు ఒక మాట చెప్తాను. మనం డైలీ వొకాబులరీ సిరీస్ ఎవరైతే ఆస్పిరెంట్స్ రెగ్యులర్ గా వీడియో చూస్తున్నారో, రన్నింగ్ నోట్స్ కంపల్సరిగా దగ్గర పెట్టుకుని ఈ వీడియో చూడండి. ఎందుకంటే నోట్స్ రాసుకుంటూ వీడియో చూడటం అనేది మనకి చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం నవంబర్ 21 కి సంబంధించి హిందూ న్యూస్ పేపర్ లో వచ్చిన వొకాబులరీ ఏంటో, ముఖ్యమైన వొకాబులరీని మనం డిస్కస్ చేద్దాము. ఒకసారి కానీ మీరు పేజ్ నెంబర్ 1 చూసినట్టయితే, పేజ్ నెంబర్ 1 లో వాళ్ళు ఏమన్నారంటే ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఈ ఆర్టికల్ గురించి మన అందరికీ యాక్చువల్గా చెప్పాలంటే పరిచయం ఉన్నా కూడా ఒకసారి నేను ఇంట్రొడక్షన్ ఇస్తాను. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి జరిగిన ఆ యొక్క అసెంబ్లీ సెషన్ లో వాళ్ళు యూజ్ చేసిన లాంగ్వేజ్ అవ్వచ్చు, ఒకరినొకరు విపరీతంగా ఇన్సల్ట్ చేసుకున్నారు, విపరీతంగా అవమానించుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు కూడా హీ వాస్ క్రయింగ్ ఇన్ ద ప్రెస్ మీడియా కదా, హీ వాస్ క్రయింగ్ ఇన్ ద ప్రెస్ మీట్. సో దానికి సంబంధించి ఒక ఇష్యూ అయితే అయింది, మనందరం కూడా చూసాం. ఇట్ బికేమ్ ఏ వెరీ సీరియస్ ఇష్యూ. దానికి సంబంధించి నందమూరి ఫ్యామిలీ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడారో మనం చూసాము. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఆర్టికల్లో కొన్ని వొకాబులరీ వచ్చాయి, అవి ఏంటో మనం డిస్కస్ చేద్దాము. వైఎస్ఆర్సిపి లీడర్స్ బాండ్ ఆఫ్ బిఫిట్టింగ్ రిప్లై అన్నారు. బిఫిట్టింగ్ అనే వర్డ్ మీకు గుర్తుంటే నిన్న కాక మొన్న కూడా మనం ఈ వర్డ్ ని మాట్లాడుకోవడం జరిగింది. ఇదే మీరు వొకాబులరీ 1 గా రాసుకోవచ్చు. బిఫిట్టింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ బిఫిట్టింగ్? బిఫిట్టింగ్ అంటే ఏంటి అంటే, సరైన సమాధానం సరైన టైంలో ఇస్తే దాన్ని మనం ఎలా చెప్తామంటే బిఫిట్టింగ్ అంటాం. సో ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ బిఫిట్టింగ్ ఈస్ గివింగ్ ద రైట్ రిప్లై ఇన్ ద రైట్ సిచ్యువేషన్ అనమాట. టిట్ ఫర్ టాట్ అంటాము, అలాంటిది అనమాట. ఇదే ఆర్టికల్ కానీ మీరు చూసినట్టయితే ఇక్కడ బిఫిట్టింగ్ అనే వర్డ్ మళ్ళీ వచ్చింది, ఒకసారి చూడండి. సో వాళ్ళు ఆ ప్రెస్ మీట్ పెట్టి అదే చెప్పారు, మేము కూడా మీకు కరెక్ట్ సమాధానం ఇస్తామని చెప్పేసి వార్నింగ్ లాంటిది ఇచ్చారు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక మంచి వర్డ్ అయితే వచ్చింది చూడండి. ది ఎంటైర్ నందమూరి ఫ్యామిలీ లెడ్ బై హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ ఆన్ సాటర్డే లాంచ్డ్ ఏ స్కేతింగ్ అటాక్ అన్నారు. SCATHING స్కేతింగ్ అటాక్ అన్నారు. SCATHING స్కేతింగ్ అంటే క్రిటికల్ అమ్మ, అంటే విపరీతమైన విమర్శ, లేదంటే సీరియస్ అంటాం మనం. సో స్కేతింగ్ అంటే అవతల వాళ్ళని మనం బ్లేమ్ చేస్తూ, అవతల వాళ్ళని మనం ఇన్సల్ట్ చేస్తూ, క్రిటికల్ గా కానీ ఏదైనా మనం విమర్శిస్తే దాన్ని ఏమంటామంటే స్కేతింగ్ అటాక్ అంటాం. సో మీరు గమనిస్తే ఇక్కడ మనకి 2 వొకాబులరీ రెడీగా ఉన్నాయి. ఒకటేమో స్కేతింగ్ అనే వొకాబులరీ వచ్చింది, దాంతో పాటుగా బిఫిట్టింగ్ అనే ఒక ఇంపార్టెంట్ వొకాబులరీ కూడా వచ్చింది. ఇదే ఆర్టికల్ లో కానీ మనం నెక్స్ట్ పారాగ్రాఫ్ లోకి వెళ్ళినట్టయితే, నెక్స్ట్ పారాగ్రాఫ్ లో వాళ్ళు ఏమన్నారో ఒకసారి చదువుదాము, చూడండి. అట్ ఎ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ అట్ హిస్ రెసిడెన్స్ ఇన్ హైదరాబాద్, బాలకృష్ణ టుక్ స్ట్రాంగ్ అబ్జెక్షన్ టు డ్రాగింగ్ ద నేమ్ ఆఫ్ హిస్ సిస్టర్ భువనేశ్వరి అండ్ మేకింగ్ సమ్ అన్పలటబుల్ కామెంట్స్ అనే ఒక వొకాబులరీని ఇచ్చారు. అన్పలాటబుల్ కామెంట్స్, చూడండి, అన్పలాటబుల్ కామెంట్స్. నేను ఆ వర్డ్ మళ్ళీ మీకోసం రాస్తున్నాను. అన్పలాటబుల్, PALATABLE, అన్పలాటబుల్ కామెంట్స్. ఎవరైతే అసెంబ్లీ జరుగుతున్నప్పుడు మిస్ భువనేశ్వరికి సంబంధించి ఆమె పేరు తీసుకురావడమే కాకుండా కొంత నెగిటివ్ కామెంట్స్ పాస్ చేశారో
అని చెప్తూ ఈ ఆర్టికల్ రాశారు. సో అన్పలాటబుల్, పలాటబుల్ అనే వర్డ్ కూడా ఇంపార్టెంట్ వర్డ్. అన్పలాటబుల్ అంటే ఏంటి అంటే అన్ప్లెజెంట్ ఫ్రెండ్స్, అన్ప్లెజెంట్ అంటాము. అంటే సరైన రీతిలో మాట్లాడకపోతే అన్పలాటబుల్ గా మాట్లాడారు, అన్పలాటబుల్ కామెంట్స్ అంటారు. అన్పలాటబుల్ కామెంట్స్ కి మరొక పేరు కూడా ఉంటుంది, డిఫికల్ట్ టు యాక్సెప్ట్ అంటాం మనం. అన్పలాటబుల్ అంటే ఏంటంటే డిఫికల్ట్ టు యాక్సెప్ట్ అంటాం, డిఫికల్ట్ టు యాక్సెప్ట్ అంటాము. ఇలా మీరు కానీ ఈ ఆర్టికల్ చదివితే ఇందులో మనకి ముఖ్యమైన వొకాబులరీ ఈ 3 వొకాబులరీగా చెప్పొచ్చు. రిమైనింగ్ వర్డ్స్ అన్ని కూడా మాక్సిమం మనకు తెలిసిన వర్డ్స్ అయినా కూడా ఎవరైతే ఈ ఆర్టికల్ మొత్తం చదువుతారో డెఫినెట్ గా మరికొన్ని పదాలు కూడా మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి హ్యూమిలియేట్ అనే వర్డ్ చూడండి, HUMILIAT. హ్యూమిలియేట్ అంటే అవమానించడం, హ్యూమిలియేషన్ అంటాం కదా, హ్యూమిలియేట్ అంటే కూడా అవమానించడం, హ్యూమిలియేట్ అంటే కూడా అవమానించడం. ఇలా మీరు వొకాబులరీ చదువుకునేటప్పుడు ముఖ్యమైన వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు రన్నింగ్ నోట్స్ లో వెంటనే రాసేసుకోవచ్చు. ఓకే, ఇదే మనం పేజ్ నెంబర్ 4 లో కానీ వెళ్ళినట్టయితే మనకి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది. అదేంటో నేను మీకు చూపిస్తాను, ఒకసారి కేర్ఫుల్ గా ఫాలో అవ్వండి. మనకి హిందూ న్యూస్ పేపర్ లో పేజ్ నెంబర్ 4 లో కానీ చూసినట్టయితే మనందరికీ తెలుసు తిరుపతిలో భారీ వర్షాలు పడుతున్నాయి, అతలాకుతలం అయిపోతుందని చూసాము. దానికి సంబంధించి ఇక్కడ ఒక హెడ్లైన్స్ రాశారు. ఆ హెడ్లైన్స్ లోనే ఒక ఇంపార్టెంట్ వర్డ్ వచ్చింది చూడండి, సిచ్యువేషన్ స్టిల్ గ్రిమ్ అన్నారు. ఏమన్నారు? సిచ్యువేషన్ స్టిల్ గ్రిమ్ అన్నారు. గ్రిమ్ అంటే కూడా సీరియస్ అంటాము, లేకపోతే ఇందాక నేను చెప్పినట్టు అన్ప్లెజెంట్ అని కూడా అంటాం. అంటే అసలు పరిస్థితి బాగోలేదు అని చెప్పడానికి సిచ్యువేషన్ స్టిల్ అన్ప్లెజెంట్ అంటాము, లేకపోతే సిచ్యువేషన్ స్టిల్ సీరియస్ అంటాము. ఓకేనా? దాని కింద లైన్ లో ఒక సెంటెన్స్ ఇచ్చారు, అందులో కూడా వొకాబులరీ వచ్చాయి చూడండి. పీపుల్ హీవ్ ఏ సై ఆఫ్ రిలీఫ్ యాజ్ రైన్స్ ఎబేట్. మీరు గమనిస్తే ఈ చిన్న సెంటెన్స్ లో 3 పదాలు వచ్చాయని చెప్పొచ్చు. పీపుల్ హీవే అన్నారు, HEAVE, HEAVE. హీవ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం స్ట్రాంగ్, పుష్ అంటాం, అమ్మయ్య అనుకుంటాం కదా. అలాగే సై ఆఫ్ రిలీఫ్, ఒక చిన్న ఊరట లభించింది అంటాము. ఎందుకు అంటే రెయిన్స్ ఎబేట్. ఎబేట్ అంటే ఏంటి అంటే వర్షాలు తగ్గాయి. ఎబేట్ కి మనం సింపుల్ గా మీనింగ్ లో చెప్పాలి అంటే డిక్రీజ్ అంటాం మనం. ఓకేనా? ఎబేట్ అంటే ఏంటంటే డిక్రీజ్ అన్నమాట. ఎబేట్ అంటే ఏంటంటే డిక్రీజ్ అన్నమాట, డిక్రీజ్. ఎబేట్మెంట్ అంటాం కదా, డిక్రీజ్ అంటే తగ్గుదల అంటాం కదమ్మా. సరే, మనం ఇక్కడ ఆర్టికల్లో కానీ వెళ్ళినట్టయితే వాళ్ళు ఇచ్చిన ఆర్టికల్లో కొన్ని ముఖ్యమైన వొకాబులరీ ఏమైనా ఉన్నాయేమో చూద్దాము. ఈవెన్ యాజ్ ద రెయిన్స్ ఎబేటెడ్, అదిగోండి మళ్ళీ ఎబేటెడ్ అనే వర్డ్ వచ్చింది. ఈవెన్ యాజ్ ద రెయిన్స్ ఎబేటెడ్ ఫ్లడ్డింగ్ కంటిన్యూడ్ ఇన్ సెవరల్ లొకాలిటీస్. రెయిన్స్ తగ్గినా కూడా చాలా చోట్ల వరదలు అనేవి ఇంకా అలా వస్తూనే ఉన్నాయని చెప్తూ ఒక వొకాబులరీ రాసేది చూడండి. ద మున్సిపల్ అథారిటీస్ వెంట్ ఆన్ ఏ whirlwind విజిట్ అన్నారు. ద మున్సిపల్ అథారిటీస్ వెంట్ ఆన్ ఏ whirlwind విజిట్. WHI ఇక్కడ రాష్ట్రాన్ని చూడండి, WHIRL అండ్ WI అండి, whirlwind విజిట్ ఆఫ్ ద ఎఫెక్టెడ్ ఏరియాస్. whirlwind అంటే ఎక్కడ అంటే ఒక విపరీతమైన శరవేగంతో అని మనం తెలుగులో మాట్లాడుతూ ఉంటాం కదా. ఆ తర్వాత కానీ చూస్తే ఇక్కడ సెంటెన్స్ లో మనకి అన్ని కూడా రెగ్యులర్ వొకాబులరీ వచ్చాయి. ఇదే ఆర్టికల్లో కానీ మనం 3rd పారాగ్రాఫ్ లోకి వెళ్ళినట్టయితే ఒక ఇంపార్టెంట్ వొకాబులరీ వచ్చింది. అదేంటో నేను మీకు పరిచయం చేస్తాను, ఒకసారి కేర్ఫుల్ గా ఆర్టికల్ చూడండి. రైట్, ఇదిగోండి ఫ్రెండ్స్. ఇన్ తిరుపతి a majority of the badly affected residential colonies along the foothills of Tirumala Hills from Leelamahal Junction to Karakambadi were gradually seen limping back to normalcy అన్నారు. లింపింగ్ బ్యాక్, మామూలుగా లింపింగ్ అనే వర్డ్ కూడా మీరు రాసుకోవచ్చు. లింపింగ్ అంటే కష్టంతో వెళ్ళడం, కష్టంగా నడవడం, లేదా కష్టంతో ప్రయాణిస్తే, కష్టంగా వెళ్ళడం లేదా కష్టంగా ప్రయాణిస్తే మనం ఏమంటామంటే లింపింగ్ అంటాం. లింపింగ్ బ్యాక్ టు నార్మల్సీ. నార్మల్సీ అంటే నార్మల్ పరిస్థితి అన్నమాట, అంటే స్థిరత్వానికి మళ్ళీ వస్తున్నారు అంటాం. నార్మల్సీ అంటే ఏంటంటే స్థిరత్వానికి అంటాం మనం. నార్మల్సీ అంటే ఏంటంటే నార్మల్ పొజిషన్ అంటాం. మీ అందరికీ తెలుసు నార్మల్ కి ఆపోజిట్ ఏమవుతుందో, అబ్నార్మల్ అంటాం కదా. అంటే ఇన్నోళ్ళు భారీ వర్షాలు పడడం వల్ల పరిస్థితి అతలాకుతలం అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ నార్మల్ పరిస్థితికి వస్తున్నారు అని చెప్తాము. సో నార్మల్ పరిస్థితికి రావడాన్ని మనం ఏమంటాము అంటే నార్మల్సీ అంటాము. ఇక్కడ కూడా చూడండి, విత్ రిసీడింగ్ వాటర్ లెవెల్స్, ఇది కూడా అంటే రిసీడింగ్ అంటే కూడా నార్మల్ పొజిషన్ లోకి రావడం అమ్మ. అంటే రిసీడింగ్ అంటే కూడా మళ్ళీ నార్మల్ పొజిషన్ లోకి వెనక్కి తగ్గడం అంటాం కదా, అలా అన్నమాట. వాటర్ లెవెల్స్ కూడా కాస్త వెనక్కి తగ్గాయి అని చెప్తాం. అంటే మీరు గమనిస్తే ఇక్కడ ఎన్నో వొకాబులరీ మనకి చిన్న పారాగ్రాఫ్ లో, చిన్న ఆర్టికల్లో చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ మనకి కనిపించాయి. రైట్,
ఇదే ఆర్టికల్లో మనం నెక్స్ట్ పారాగ్రాఫ్ లోకి వెళ్దాము, కేర్ఫుల్ గా చూడండి. రైట్, ఇక్కడ చూద్దాం. ఈ వర్డ్ మనలో చాలా మంది తెలిసినా కూడా కొంతమంది తెలియకపోవచ్చు, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇక్కడ చూడండి ఏమన్నారు. ద carcasses ఆఫ్ ద cattle, stray dogs and some pets were removed to the outskirts for disposal. ద carcasses అన్నారు. carcass అంటే ఏంటి అంటే డెడ్ బాడీ అమ్మ. అయితే డెడ్ బాడీ ఆఫ్ యానిమల్ నే మనం carcasses అంటాం. ద డెడ్ బాడీ ఆఫ్ యానిమల్ ఏంటది carcasses అంటాం. తర్వాత చూడండి, అఫీషియల్స్ ఆఫ్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ సెడ్ దట్ అట్ ప్రెసెంట్ ద వాటర్ లాగింగ్ వాస్ స్లోలీ రిసీడింగ్. ఏదైతే నిలవ ఉండిపోయిందో నీరు, వాటర్ లాగింగ్ అంటే నిలవ ఉండిపోయిన నీరు, ఆ వాటర్ లాగింగ్ అనేది స్లోగా రిసీడ్ అయిపోతుంది. రిసీడ్ అయిపోవడం అంటే ఏంటంటే నార్మల్ పొజిషన్ లోకి వచ్చేస్తుంది, అంటే నీరు యొక్క లెవెల్, వాటర్ లెవెల్ అనేది వెనక్కి తగ్గుతుంది అని చెప్తూ, తర్వాత చూడండి, విచ్ బ్రీచ్డ్ ఇన్ ద సౌత్ వెస్ట్ అంటే బ్రీచ్ అంటే యాక్చువల్ గా ఏంటంటే బ్రేక్ చేయడం, డ్యామేజ్ చేయడం, నష్టాన్ని కలిగించిన, దాన్ని ఇబ్బందికి గురి చేసిన బ్రీచ్ అంటాము. నష్టాన్ని కలిగించిన అలాగే ఇబ్బంది గురి చేసిన ఏమంటామంటే మనం బ్రీచ్ అంటాం. ఈ బ్రీచ్ అనేది మనం ఎక్కడ ఎక్కువ వాడుతూ ఉంటామంటే కాంట్రాక్ట్స్ విషయంలో కూడా వాడుతుంటాం కదా. కాంట్రాక్ట్ బ్రీచ్ అంటుంటాం, బ్రీచింగ్ ద కాంట్రాక్ట్ అంటుంటాం, బ్రీచింగ్ ద కాంట్రాక్ట్ అంటుంటాం. ఓకేనా? అలా మనకి ఆర్టికల్లో కొన్ని వొకాబులరీ వచ్చాయి. ఇదే ఆర్టికల్ ఇక్కడ మనం రైట్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ ఒక ఆర్టికల్ కనిపిస్తుంది, ఇదిగోండి. రెయిన్ టోల్స్ అనే ఒక హెడ్ లైన్స్ తో కనిపించింది. అది ఒకసారి మీకు బ్రాకెట్ లో పెడతాను, క్లియర్ గా అర్థమవుతుంది. ఇదిగోండి, రెయిన్ టోల్ ఇన్ 3 districts రైజెస్ టు 24 అనమాట. రెయిన్ టోల్, నార్మల్ గా మనం టోల్ అంటే అసెస్మెంట్ అంట, మనం నార్మల్ భాషలో ఏంటంటే టోల్ అంటే అసెస్మెంట్ అనమాట. రెయిన్ టోల్ ఇన్ 3 districts అంటే వర్షం వల్ల ఎంతమంది ఇబ్బందికి గురయ్యారో వాళ్ళ యొక్క సంఖ్య అని చెప్తూ, చూడండి, 17 persons మిస్సింగ్ అండ్ 21 villages రిమైన్ ఇనండేటెడ్. మీరు గమనిస్తే రెగ్యులర్ గా మనం చేస్తున్న ఈ డైలీ వొకాబులరీ సిరీస్ లో దాదాపు గత మనకి వారం రోజుల నుంచి కూడా ఇనండేటెడ్ అనే వర్డ్ కనిపిస్తూనే ఉంది. ఎందుకంటే ఇనండేటెడ్ అంటే నీటితో నిండిపోయి ఉండడం, ఫిల్డ్ విత్ అంటాం. ఇది రెగ్యులర్ గా కనిపిస్తూనే ఉంది. అంటే ఎన్నిసార్లు కనిపిస్తే మనకంత మంచిది. ఆ వర్డ్ అనేది అన్నిసార్లు రిపీట్ అయితే మనకంత బాగా గుర్తుంటుంది. సో ఇనండేటెడ్ అంటే నీళ్లతో నిండిపోయి ఉండడం. ఇక్కడ మనం ఏ వొకాబులరీ వచ్చాయో చూద్దాము. చూడండి, ద డెత్ టోల్, అదిగోండి టోల్ మళ్ళీ వచ్చింది. ద డెత్ టోల్ డ్యూ టు ఇన్సిసెంట్ రెయిన్, అదిగోండి. ఎలా అయితే ఇనండేటెడ్ అనే వర్డ్ మనకి కనిపించిందో, ఇన్సిసెంట్ అనే వర్డ్ కూడా రెగ్యులర్ గా పేపర్ లో కనిపిస్తూనే ఉంది. ఇన్సిసెంట్ అంటే కూడా ఏంటి అంటే, ఇన్సిసెంట్ అంటే అలుపెరగని అంటాం, నాన్ స్టాప్ అంటాం. ఇన్సిసెంట్ అంటే కూడా నాన్ స్టాప్ అంటాము. సో ఇన్సిసెంట్ రెయిన్ అండ్ ఫ్లడ్డింగ్ ఇన్ 4 districts అని చెప్తూ ఆ ఆర్టికల్లో వాళ్ళు ఆ యొక్క ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ని కొన్నిటిని మెన్షన్ చేస్తూ ఇనండేటెడ్ అనే వర్డ్ ని మళ్ళీ ఇక్కడ రాశారు. చూసారా, ఇనండేటెడ్ అనే వర్డ్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ వర్డ్ ని మనం మిస్ చేసుకోకూడదు. ఇదే ఆర్టికల్లో, ఇదే పేజ్ నెంబర్ 1 లో కానీ, సో ఇదే పేజ్ నెంబర్ 4 లో కానీ మనం చూసినట్టయితే మరొక ఆర్టికల్ మనకి కనిపించింది. అదేంటో ఒకసారి చూద్దాం. విల్ గో టు ద పేజ్ నెంబర్ 5. ఓకేనా? పేజ్ నెంబర్ 5 లో కానీ చూస్తే ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్ ఏదైతే ఉందో అందులోంచి కొన్ని ముఖ్యమైన వొకాబులరీని మనం డిస్కస్ చేద్దాం. ఇదిగోండి, ఇక్కడ హెడ్ లైన్స్ కనిపించింది, చూశారు కదా. హెడ్ లైన్స్ లో ఏమన్నారు, పాలర్ అలాగే ప్రదేశాల పేర్లు. పాలర్ అలాగే తెన్పెన్నియర్ ఇన్ స్పేట్, థౌజండ్స్ ఆఫ్ డిస్ప్లేస్డ్ ఇన్ తమిళనాడు. థౌజండ్స్ డిస్ప్లేస్డ్ ఇన్ తమిళనాడు అంటే డిస్ప్లేస్డ్ అంటే అవి ఉన్న పొజిషన్ నుంచి వేరొక పొజిషన్ లోకి వెళ్ళిపోతే దాన్ని ఏమంటామంటే డిస్ప్లేస్డ్ అంటాం. ఇక్కడ ఏమన్నా చూడండి, ఇన్స్పేట్ అన్నారు. ఇన్స్పైట్ వేరు, ఇన్స్పేట్ వేరమ్మా. ఇన్స్పైట్ వేరు, ఇన్స్పేట్ వేరు. ఇన్స్పేట్ అంటే ఏంటంటే విపరీతంగా లేదా ఆగకుండా కంటిన్యూస్ గా అంటుంటాం కదా. అదే కానీ మన ఇక్కడ ఆర్టికల్లోకి వెళ్ళినట్టయితే చూడండి, థౌజండ్స్ హ్యావ్ బీన్ డిస్ప్లేస్డ్, అదిగోండి మళ్ళీ మనకి డిస్ప్లేస్డ్ వచ్చింది. చాలా మంది వాళ్ళు ఉన్న పొజిషన్ లోకి వెళ్ళిపోయారని చెప్తూ ఒక ముఖ్యమైన వర్డ్ ని రాశారు. అండ్ మెనీ విలేజెస్ మెరూన్డ్ ఇన్ ద నార్థన్ డిస్ట్రిక్ట్స్ అన్నారు. ఈ యొక్క భారీ వర్షాల వల్ల, తమిళనాడులో పడిన ఈ భారీ వర్షాల వల్ల చాలా విలేజెస్ మెరూన్ అయిపోయాయి అన్నారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెరూన్డ్? మెరూన్డ్ అంటే ఏంటి అంటే ఇన్ ఏ ప్లేస్ దట్ యు కెనాట్ లీవ్ అనమాట. అంటే మెరూన్డ్ అయిపోయారు. మెరూన్ విలేజెస్ అంటే ఇంకా అక్కడ మనం ఉండలేకపోతున్నాము, అక్కడ ఉండే పరిస్థితి కాదు. అంటే ఒక రకంగా దీన్ని మనం అచ్చ తెలుగులో చెప్పాలంటే మారుమోగిపోవడం అంటాం. అంటే ఆ విలేజెస్ అంత దెబ్బ తిన్నాయి అని అర్థం. మీరు ఇక్కడ చూస్తే వాస్ట్ స్వేథస్ ఆఫ్ హ్యాబిటేషన్స్ ఇన్ కడలూర్ రీల్డ్ అండర్ వాటర్. రీల్డ్ అనే వర్డ్ మనకి నిన్న కాక మొన్న కూడా డైలీ వొకాబులరీ సిరీస్ లో వచ్చింది. రీల్డ్ అంటే ఏంటి అంటే దెబ్బ తినడం అంట మనం. రీల్డ్ అంటే ఏంటి అంటే దెబ్బ తినడం.
చాలా విలేజెస్ ఈ భారీ వర్షాల వల్ల మనకి దెబ్బతిన్నాయి కదా, దాన్నే ఏమంటామంటే మనం రీల్డ్ అంటాం. ఇక్కడ చూడండి, వాస్ట్ స్వేట్స్ ఆఫ్ హ్యాబిటేషన్స్, రకరకాల జీవులు అక్కడ దెబ్బతిన్నాయి అని చెప్తాం. మరి స్వేట్స్ అంటే ఏంటి అంటే, ఒక రకంగా చెప్పాలంటే కవర్ అంటాం అనమాట. అంటే ఏవైతే విపరీతమైన నష్టానికి లోనయ్యాయో వాటి గురించి చెప్తూ మనం ఏమన్నామంటే రీల్డ్ అండర్ వాటర్ అన్నాం. వాస్ట్ స్వేట్స్ ఆఫ్ హ్యాబిటేషన్స్, హ్యాబిటేషన్స్ అంటే అక్కడ ఉండే ప్రదేశాలు, అక్కడ ఉన్న జీవాలు విపరీతంగా నష్టానికి లోనయ్యని చెప్పేటప్పుడు స్వేట్స్ అంటాం. వాస్ట్ స్వేట్స్ ఆఫ్ హ్యాబిటేషన్స్ ఇన్ కడలు రీల్డ్ అండర్ వాటర్ అన్నాం. ఇదే ఆర్టికల్లో కానీ మనం లోపలికి వెళ్ళి ఒకసారి కానీ సెకండ్ పారాగ్రాఫ్ లో కానీ చూసినట్టయితే ఇక్కడ చూడండి, వాళ్ళు సెకండ్ పారాగ్రాఫ్ లో ఏమి ఇచ్చారంటే రీహాబిలిటేషన్ అనే వర్డ్ ఇచ్చారు. మన అందరికీ తెలిసిన వర్డ్ అయినా కూడా కంపల్సరీగా కొంతమంది రాసుకోవాలి. రీహాబిలిటేషన్ అంటాం. అంటే వాళ్ళు ఉన్న స్థావరాన్ని వదిలేసి వేరే చోటికి వెళ్ళి తలదాచుకోవడాన్ని మనం రీహాబిలిటేషన్ అంటాం. సబ్మర్జ్డ్ అనే వర్డ్ మీ అందరికీ తెలిసిన వర్డే. నీట మునిగిపోవడాన్ని మనం ఏమంటామంటే సబ్మర్జ్డ్ అంటాం. మనం నీట మునిగిపోవడాన్ని ఏమంటామంటే సబ్మర్జ్డ్ అంటాం. ఇక్కడ చూస్తే ది అదర్వైజ్, ఇదిగోండి, ది అదర్వైజ్ పార్చ్డ్ పాలర్ రివర్. పార్చ్డ్ అనే వర్డ్ చాలా సార్లు ఎగ్జామ్స్ లో ఇచ్చే వర్డ్ గా చెప్పచ్చు. పార్చ్డ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎండిపోయిన అంటాం అనమాట, డ్రై అంటాం, లేకపోతే థర్స్టీ అంటాం మనం. పార్చ్డ్ అంటే ఏంటంటే ఎండిపోయిన, డ్రై అంటాం, లేకపోతే ఏమంటాం అంటే మనం థర్స్టీ అంటాం. పార్చ్డ్ అంటే ఏమంటామంటే మనం థర్స్టీ అంటాం, లేదా డ్రై అంటాం. థర్స్టీ అంటాం, లేకపోతే డ్రై అంటాం. ఇదిగోండి, హ్యామ్లెట్ అనే వర్డ్ రెగ్యులర్ గా పేపర్ లో కనిపిస్తుంది. హ్యామ్లెట్ అంటే మారుమూల గ్రామాలు, చిన్న చిన్న విలేజెస్ అనమాట, వాటి మనం హ్యామ్లెట్స్ గా చెప్తాం. ఈ పర్సనల్ అనే వర్డ్ కూడా చూడండి, PERNOS PERSONEL వేరు, PERSONNEL వేరు. పర్సనల్ అంటే ఒఫీషియల్స్ అంటాం మనం. పర్సనల్ అంటే ఏంటమ్మా, ఒఫీషియల్స్ అంటాం మనం, ఒఫీషియల్స్ అంటాం. సరేనా? మరి ఇదే పేజ్ లో మనం నెక్స్ట్ హెడ్లైన్స్ కానీ చూస్తే ఒక పెద్ద హెడ్లైన్స్ ఇచ్చారు చూడండి. బేబీ ఇన్ అడాప్షన్ కేస్ మే రిటర్న్ టుడే. యాక్చువల్ గా ఇది కేరళకి సంబంధించిన ఒక న్యూస్, కేరళకి సంబంధించిన ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది ఒకసారి మీరు చదవండి. అడాప్షన్ అంటే మనందరికీ తెలిసినా కూడా నేను చెప్తాను. అడాప్ట్ అంటే దత్తత తీసుకోవడం, ADOPT. అడాప్ట్ అంటే దత్తత తీసుకోవడం. ఎందుకు అన్నిసార్లు చెప్తున్నాను అంటే ADAPTకి ADOPTకి కొంత డిఫరెన్స్ ఉంటుంది, చూసుకోండి. అడాప్ట్, ADAPT అంటే అడ్జస్ట్ అవడం, అడాప్ట్ అంటే అడ్జస్ట్ అవడం. అదే ADOPT అడాప్ట్ అంటే ఏంటంటే దత్తత తీసుకోవడం అంటాం. అడాప్ట్ అంటే ఏంటంటే దత్తత తీసుకోవడం అంటాం. ఓకేనా? ఇదిగోండి, ఇక్కడ హెడ్లైన్స్ కూడా చూడండి. DNA టెస్ట్ టు బి హెల్డ్ నెక్స్ట్ వీక్ టు ఐడెంటిఫై పేరెంట్స్. ఎవరు పేరెంట్స్ ఐడెంటిఫై చేయడం కోసం నెక్స్ట్ వీక్ DNA టెస్ట్ కూడా చేస్తున్నారు. ద బేబీ ఆఫ్ అనుపమ ఎస్ చంద్రన్, ద యంగ్ మదర్ హూ ఎలిజిడ్ దట్ హర్ ఇన్ఫెంట్ సన్ వాజ్ గివెన్ ఇన్ అడాప్షన్ అగైనిస్ట్ హర్ విల్. తనకి ఇష్టం లేకుండా తన బిడ్డని ఎవరికో దత్తత ఇచ్చేసారని చెప్పే ఒక కేసులో తను పోరాటం చేస్తున్నారు. ఇన్ఫెంట్ అంటే చిన్న పిల్లవాడు. ఇన్ఫెంట్ అంటే వర్డ్ మన అందరికీ తెలిసిన వర్డ్ అయినప్పటికీ కూడా ఒకసారి చెప్తున్నాను. ఇన్ఫెంట్ అంటే బాగా చిన్న పిల్లవాడు. అప్పుడే నడకలు నేర్చుకుంటున్న బాబుని లేదా పాపని ఏమంటామంటే టాడ్లర్ అంటాము. ఓకేనా? ఇన్ఫెంట్, టాడ్లర్, ఇన్ఫెంట్, చైల్డ్, అలా అనమాట. సరే, కానీ మనం చూసినట్టయితే ఇదే ఆర్టికల్లో మనకి మరొక ముఖ్యమైన వొకాబులరీ వచ్చింది. అది ఏంటో నేను మీకు పరిచయం చేస్తాను, చూడండి. ఎమోషనల్ సీన్స్ ప్లేడ్ అవుట్ అట్ ద హౌస్ ఆఫ్ ద ఫాస్టర్ కేర్ పేరెంట్స్. ఫాస్టర్ కేర్ పేరెంట్స్ అంటే ఎవరైతే కేర్ తీసుకుంటున్నారో, ఫాస్టర్డ్ అంటాం మనం. అంటే కన్న పేరెంట్స్, కన్న తల్లిదండ్రులు కాకుండా చూసుకుంటున్న వాళ్ళు ఏమంటామంటే ఫాస్టర్. నార్మల్ గా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఫాస్టర్ అంటే చూసుకోవడం అనమాట. ఫాస్టర్ అంటే టేకింగ్ కేర్ అంటాం అనమాట. ఫాస్టర్ అంటే టేకింగ్ కేర్ అంటాం. ఫాస్టర్ అంటే టేకింగ్ కేర్ అంటాం. అంటే వాళ్ళు కేర్ తీసుకుంటున్నారు అంటాం. సో ఫాస్టర్డ్ చైల్డ్ అంటాం. అంటే ఎవరైతే కేర్ తీసుకోబడ్డాడో అని కూడా మనం యూజ్ చేస్తాం. ఇక్కడ మీరు చూస్తే ఇదిగోండి, ఫాస్టర్ అనే వర్డ్ మళ్ళీ వచ్చింది. ద ఫాస్టర్ పేరెంట్స్ హూ బిలాంగ్ టు ఎఫ్లూయెంట్ ఫ్యామిలీ. ఇదిగోండి, ఎఫ్లూయెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఎఫ్లూయెంట్ అంటే ఏంటంటే చాలా రిచ్ అంటాం మనం. ఎఫ్లూయెంట్ అంటే రిచ్ అంటాం. Affluent family had made all the arrangements for providing a better environment for the child according to those who were privy to the development. What is the meaning of privy? Privy అంటే ఏంటి అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం సీక్రెట్ గా అంటుంటాము. who were privy to the developments. ప్రివీ అంటే జనరల్ గా మనం సీక్రెట్ అనే వర్డ్ ని కూడా వాడతాము, రహస్యంగా అంటాము. లేదు అనుకుంటే ఒక
మనం షేరింగ్ ఇన్ ద నాలెడ్జ్ అని కూడా అంటాం. నాలెడ్జ్ ని షేర్ చేసేటప్పుడు కూడా మనం ప్రివ్యూ వాడతాం. అంటే ముఖ్యంగా మనం ప్రివ్యూ అనేది ఎక్కువ సీక్రెట్ అనే కాంటెక్స్ట్ లోనే యూస్ చేస్తాం అనమాట. ఇలా మనకి ఫాస్టర్ అనే వర్డ్ వచ్చింది, ఎఫ్లూయెంట్ అనే వర్డ్ వచ్చింది, ప్రివీ అనే వర్డ్ కూడా వచ్చింది. అవునా? ఫాస్టర్ అనే వర్డ్ వచ్చింది, ఎఫ్లూయెంట్ అనే వర్డ్ వచ్చింది, ప్రివీ అనే వర్డ్ కూడా వచ్చింది. ఇవన్నీ కూడా రెగ్యులర్ గా మన న్యూస్ పేపర్ లో వస్తున్న వర్డ్స్. కంపల్సరీగా వాటిని మనం జాగ్రత్తగా రన్నింగ్ నోట్స్ లో రాసుకోవడం అనేది మాత్రం తప్పనిసరి. ఇదే పేపర్ లో పేజ్ నెంబర్ 5 లో మనం చూస్తే లెఫ్ట్ సైడ్ మనకు ఒక ఆర్టికల్ అయితే కనిపించింది. ఒక్కసారి అది చూడండి. వెటరన్ యాక్టర్ హాస్పిటలైజ్డ్. మనందరికీ తెలిసిన చాలా ఫేమస్ తెలుగు యాక్టర్ ఉన్నారు, కైకాల సత్యనారాయణ. ఆయనకు అనారోగ్యం కారణంగా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని చెప్పడానికి ఒక ఆర్టికల్ మెన్షన్ చేశారు. సో వెటరన్ అనే వర్డ్ ఇక్కడ మనకి కనిపించింది. వెటరన్ అంటే ఏంటంటే వెరీ సీనియర్ అమ్మ. వెటరన్ అనే వర్డ్ మనం యూజ్ చేస్తాం. వెటరన్ అంటే ఏంటంటే వెరీ సీనియర్ అనే మీనింగ్ వస్తుంది. సో వెటరన్ అంటే వెరీ సీనియర్. వెటరన్ యాక్టర్ అంటే చాలా అనుభవం కలిగిన ఆయన హాస్పిటలైజ్ అయ్యారని చెప్తూ హైదరాబాద్ లో ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పడానికి ఈ ఆర్టికల్ రాశారు. ఇక్కడ వెటరన్ అనే వర్డ్ కోసం నేను మీకు ఈ ఆర్టికల్ ని పరిచయం చేశాను. ఈ ఆర్టికల్ కింద చూసినట్టు మరొక ఆర్టికల్ కనిపించింది. అక్కడ చూడండి, మరొక వర్డ్ కోసం నేను ఈ ఆర్టికల్ మీకు చూపిస్తాను. పియానో ప్రొడిజీ అన్నారు. ఏమన్నారు? పియానో ప్రొడిజీ. ఇక్కడ ప్రొడిజీ అనే వర్డ్ కోసం మీకు ఆర్టికల్ చూపిస్తున్నాను. ప్రొడిజీ అంటే బాల మేధావి అంటాం. ఎక్స్ట్రా ఆర్డినర్లీ టాలెంటెడ్ చైల్డ్ అంటాం. బాల మేధావి. వెరీ టాలెంటెడ్ చైల్డ్ అంటాం. వెరీ టాలెంటెడ్ చైల్డ్ అంటాం. వెరీ టాలెంటెడ్ చైల్డ్ అంటాం. ఓకేనా? ఇలా ఈ ప్రొడిజీ అనే వర్డ్ కూడా మనం చదువుకోవాల్సిన అవసరం ఉన్న ఒక మంచి వర్డ్ గా చెప్పొచ్చు. సరే ఫ్రెండ్స్, మరి ఇప్పటిదాకా నేను ఏ వొకాబులరీ అయితే మీతో డిస్కస్ చేస్తానో మరి వాటిని ఒకసారి రివైజ్ చేస్తాను. ఎందుకంటే మీకు తెలుసు, ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, మనం ఎన్ని వర్డ్స్ నేర్చుకున్నామని కాదు, ఎన్ని వర్డ్స్ గుర్తు పెట్టుకునేలాగా నేర్చుకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్. రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ సెషన్స్ కి సంబంధించిన ఆ యొక్క వాగ్వాదాలు, వాళ్ళ మధ్య జరిగిన గొడవ, లేకపోతే వాళ్ళు ఒకరినొకరు తిట్టుకున్న సందర్భంలో ఆ కాంటెక్స్ట్ లో మనకి కొన్ని ముఖ్యమైన వొకాబులరీ, సరైన సమాధానం చెప్తాను అని మనం వింటుంటాం. సరైన సమాధానం చెప్పడాన్ని ఏమంటాం అంటే బిఫిట్టింగ్ రిప్లై అంటాం మనం. బిఫిట్టింగ్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్ వర్డ్ గా చెప్పొచ్చు. రన్నింగ్ నోట్స్ లో రాసుకోవాలి. వి విల్ గివ్ యూ ఏ బిఫిట్టింగ్ రిప్లై వెరీ సూన్. మేము మీకు అతి త్వరలో సరైన సమాధానం చెప్తాము అంటుంటాం. ఎందుకు ఇంత ఇష్యూ అయిందంటే అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడుకున్న విధానం మనం అందరం చూసాము. స్కాటింగ్ రిమార్క్స్ లాగా కనిపించాయి. అంటే చాలా బాధపడే భాషని వాళ్ళు యూజ్ చేశారు. సో స్కాటింగ్ అంటే వెరీ హర్టింగ్ అమ్మ. స్కాటింగ్ అంటే వెరీ హర్టింగ్. అన్పలాటబుల్ అనే వర్డ్ కూడా దీనికి దగ్గరగా ఉంటుంది. అన్పలాటబుల్ వర్డ్ అంటారు. అన్పలాటబుల్ కమెంట్స్ అంటారు. సో అన్పలాటబుల్ అంటే సంథింగ్ వెరీ అన్ప్లెజెంట్ అమ్మా. అన్పలాటబుల్ అంటే సంథింగ్ వెరీ అన్ప్లెజెంట్, లేకపోతే వెరీ క్రిటికల్ అంటాం. అన్పలాటబుల్ అంటుంటాం. ఇదే కాంటెక్స్ట్ లో మనం చూసినట్టయితే తమిళనాడులో పడుతున్న భారీ వర్షాలకు సంబంధించి పరిస్థితి ఇంకా ఇంకా సరిగ్గా కోలుకోలేదని చెప్పడం గ్రిమ్ అనే వర్డ్ ని యూజ్ చేశారు. గ్రిమ్ అంటే అన్ప్లెజెంట్ అంటాం మనం, లేదా సీరియస్ అంటాం. వర్షాలు అయితే కొంతవరకు తగ్గాయట. తగ్గడాన్ని ఏమంటాము అంటే ఎబేట్ గా చెప్తాము. తగ్గడాన్ని ఏమంటామంటే ఎబేట్ గా చెప్తాం. నడవడం కష్టంగా ఉంది, వెళ్ళడం కష్టంగా ఉంది అని చెప్పడానికి లింపింగ్ అనే వర్డ్ యూజ్ చేస్తాం మనం. సో లింపింగ్ అంటే నడవడం కష్టంగా ఉంది అంటాం. మీరు చూస్తే అదే ఆర్టికల్ మనకు ఒక మంచి వొకాబులరీ ఇచ్చారు. ప్రాక్సిమిటీ అనే వర్డ్ కనిపిస్తుంది. మీరు మళ్ళీ చదవండి కావాలంటే. ప్రాక్సిమిటీ అంటే ఏంటి అంటే దగ్గరలో, సమీపంలో అంటాం. ప్రాక్సిమిటీ అంటే దగ్గరలో, సమీపంలో అంటాం. ఇప్పుడు అదే తమిళనాడులో భారీ వర్షాలకు సంబంధించి వాళ్ళు యానిమల్స్ యొక్క డెడ్ బాడీస్ గురించి చెప్తూ క్యార్కాసెస్ అనే వర్డ్ ని యూజ్ చేశారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ క్యార్కాసెస్? క్యార్కాసెస్ అంటే డెడ్ బాడీస్ ఆఫ్ యానిమల్స్ అనమాట. నీళ్లతో నిండిపోయి ఉండడానికి రెగ్యులర్ గా మనకి ఈ వర్డ్ కనిపిస్తుంది. ఎవరైతే రెగ్యులర్ గా ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి తెలుసు ఈ వర్డ్ నేను ఎన్నిసార్లు చెప్తున్నాను అనేది. ఇనండేటెడ్ అంటే నీళ్లతో నిండిపోయి ఉండడాన్ని ఇనండేటెడ్ అంటాం. ఎందుకు? మనకి అల్లు పెరగకుండా, ఆగకుండా వర్షాలు పడుతున్నాయి. ఆగకుండా వర్షాలు పడితే ఏమంటామంటే ఇన్సిసెంట్ అంటాం మనం. అదే ఆగి ఆగి వర్షాలు పడితే ఏమంటామంటే ఇంటర్మిటెంట్ అంటాం. చూసారా? ఈ వర్డ్స్ అనేవి రెగ్యులర్ గా మనకి కనిపిస్తూనే ఉన్నాయి. కాబట్టి 1కి 10 సార్లు మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. దెబ్బ తిన్నాయి చాలా ప్రదేశాలు అని చెప్తున్నాం మనం. చాలా ఊర్లు దెబ్బ తిన్నాయని చెప్పడానికి రీల్డ్ అనే వర్డ్ మనం యూజ్ చేస్తాం. రీల్డ్ అంటే చాలా దెబ్బ తిన్నాయి అంటాం. ఇన్స్పేట్, ఇన్స్పైట్ కాదమ్మా, ఇన్స్పేట్ అనే వర్డ్ కూడా కనిపించింది. చాలా ఎక్కువగా, చాలా కంటిన్యూస్ గా ప్రవహిస్తే, కంటిన్యూస్ గా వెళ్తే ఇన్స్పేట్ అంటాం. ప్రాణాలు కాపాడ్డాన్ని ఏమంటామో మీ అందరికీ తెలిసిన మరొకసారి చెప్తాం, ఎందుకంటే అది కూడా ఆర్టికల్లో వచ్చింది. రెస్క్యూ అంటాం. వాళ్ళు ఉన్న ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వాళ్ళని తీసుకువెళ్ళి పెడితే రీహాబిలిటేషన్ అంటాం. మనందరికీ తెలిసిన వర్డే. రీహాబిలిటేషన్ అనే వర్డ్ కూడా కనిపిస్తూ ఉంటుంది.
రీహాబిలిటేషన్ అంటే వాళ్ళు ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి తరలిస్తే వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి దాన్ని ఏమంటామంటే రీహాబిలిటేషన్. గొంతు ఎండిపోయిన లేదంటే ఎండిపోయిన చెరువు ఇలా పార్చ్డ్ అంటాము. పార్చ్డ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ వర్డ్. పార్చ్డ్ అంటే డ్రై లేదా పార్చ్డ్ అంటే ఏంటి అంటే థర్స్టీ అంటాం మనం. కేరళలో జరిగిన ఒక ఇన్సిడెంట్ కి సంబంధించి దత్తత తీసుకోవడం అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. అక్కడ అడాప్ట్ అనే వర్డ్ వచ్చింది. నేను చెప్పాను అడాప్ట్ అంటే దత్తత తీసుకోవడం, లేదా అడాప్ట్ అంటే మళ్ళీ అడ్జస్ట్ అవ్వడం. ఇప్పుడు మనందరికీ తెలుసు, ఒక సినిమాలో మహేష్ బాబు ఒక ఊరిని దత్తత తీసుకుంటాడు. అప్పుడు అక్కడ అడాప్ట్ ఏ విలేజ్ అంటాం మనం. అదే అడాప్ట్ అంటే అడ్జస్ట్ అవ్వడం, అడ్జస్ట్ అవ్వలేకపోవడం. కేర్ తీసుకోవడాన్ని ఏమంటామంటే ఫాస్టర్ అంటాం. నేను అది చెప్పాను. ద ఫాస్టర్డ్ చైల్డ్ అంటాం. అంటే సొంత బిడ్డ కాదు, కన్న బిడ్డ కాదు, చూసుకుంటున్న బిడ్డ. ఫాస్టర్డ్ అనే వర్డ్ మనకు వచ్చింది. అలాగే మరొక చోట మనకి బాల మేధావి అనే పదం వచ్చింది. బాల మేధావిని ఏమంటాం అంటే ప్రొడిజీ అంటాం. బాల మేధావిని ఏమంటాం అంటే ప్రొడిజీ అంటాం. ఈ భారీ వర్షాల వల్ల చాలా ప్రదేశాలు బాగా దెబ్బతిన్నాయి కదా. మళ్ళీ ఇప్పుడు కాస్త వర్షాలు ఎబేట్ అవ్వడం వల్ల, అంటే వర్షాలు కాస్త తగ్గడం వల్ల నార్మల్ పరిస్థితికి వస్తుంది అని చెప్పాను. నార్మల్ పరిస్థితి చెప్పడానికి ఒక పదాన్ని వాడాను. నార్మల్సీ అనే వర్డ్ మనకి కనిపించింది. నీటి ప్రవాహం కూడా మళ్ళీ నార్మల్ స్థితికి తగ్గిపోతుందని చెప్పడానికి రిసీడ్ అనే వర్డ్ ని వాడాను. రిసీడ్ అంటే ఏంటి అంటే మళ్ళీ నీటి యొక్క వాటర్ యొక్క లెవెల్ తగ్గుముఖం పట్టింది, నార్మల్ పొజిషన్ లోకి వచ్చేస్తుందని చెప్పడానికి రిసీడ్ అనే వర్డ్ వాడాను. అదే విధంగా ఈ భారీ వర్షాల వల్ల, వరదల వల్ల చాలా ప్రదేశాలకు దెబ్బతిన్నాయి అని చెప్పడానికి, డ్యామేజ్ అయింది అని చెప్పడానికి బ్రీచ్ అనే పదాన్ని కూడా వాడాను. BREACH. బ్రీచ్ అనే పదాన్ని కూడా నేను మీకు యూజ్ చేశాను. బ్రీచ్ అంటే కూడా ఏంటి అంటే డ్యామేజ్ అవ్వడం లేదా దెబ్బ తినడం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఈ రోజు మనం హిందూ పేపర్ కి సంబంధించి ఏవైతే ముఖ్యమైన వొకాబులరీ వచ్చాయో అవన్నీ మీ ముందు ఉంచాను. రన్నింగ్ నోట్స్ లో రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. రెగ్యులర్ గా డైలీ వొకాబులరీని చూడటమే కాకుండా వాటిని 1కి 10 సార్లు రివైజ్ చేసుకోండి. మనం పేపర్ లోంచి వొకాబులరీ చదువుకుంటే ఈజీగా గుర్తుంటుందన్న ఉద్దేశంతో ఈ డైలీ వొకాబులరీ సిరీస్ చేస్తున్నాం. ఎప్పుడైనా కూడా వర్డ్ అనేది మీనింగ్ ఒకటి చదువుకుంటే గుర్తుండదు, కాంటెక్స్ట్ కూడా ఇంకెలా ఉండాలి అంటే ఇన్సిసెంట్ అనగానే ఇన్సిసెంట్ రెయిన్స్ అనే వర్డ్ గుర్తు రావాలి. ప్రొడిజీ అనగానే హీఈస్ ఎ ప్రొడిజీ అంటాం మనం. పార్చ్డ్ అనగానే పార్చ్డ్ థ్రోట్స్ అంటాం, ఎండిపోయిన గొంతులు అంటాం. ఇప్పుడు అడాప్ట్ అనగానే అడాప్టెడ్ విలేజ్ అంటాము, లేదా అడాప్టెడ్ చైల్డ్ అంటాము. చూసారా, ఇలా ఒక వర్డ్ కనిపించిన వెంటనే మనకి. అలాగే స్కేటింగ్ అనగానే స్కేటింగ్ రిమార్క్స్ అంటాం, అన్పలాటబుల్ కామెంట్స్ అంటాము. చూసారా, ఆ వర్డ్ చూసిన వెంటనే మనకి దాని యొక్క సందర్భం అనేది వెంటనే గుర్తొస్తుంది. అలా కానీ గుర్తొస్తే మనకి అది ఈజీగానే అనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈ రోజు హిందూ పేపర్ కి సంబంధించిన వొకాబులరీ పూర్తయింది కాబట్టి నేను అంతకు ముందు చేసినట్టే మరొకసారి కొన్ని వొకాబులరీ మీ ముందు ఉంచుతాను. వీటి ఆన్సర్స్ మీరు కమెంట్ సెక్షన్ లో పంపడానికి ట్రై చేయండి. ఇలా అడగడానికి, ఈ ఎక్సర్సైజ్ మీకు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే వొకాబులరీని మీకు ఇచ్చి మీరు కమెంట్ సెక్షన్ లో పంపే ప్రయత్నంలో మీరు వాటిని స్టడీ చేస్తారు. ఇంటర్నెట్ లో కానీ డిక్షనరీలో కానీ చూస్తారు. అంటే వొకాబులరీ మీద మీరు కొంత టైం అనేది స్పెండ్ చేస్తారు. అదే కదా మన అందరి యొక్క ఉద్దేశం. కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీని మీ ముందు ఉంచుతాను. వాటికి సంబంధించిన ఆన్సర్స్ మీరు కమెంట్ సెక్షన్ లో మెసేజ్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ వొకాబులరీ నేను మీకు ఇస్తున్నది ఏంటంటే ష్రూవెడ్ అనే వొకాబులరీ ఇస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ వొకాబులరీగా చెప్పొచ్చు. అలాగే ఫెర్వర్ అనే వొకాబులరీ ఇస్తున్నాను. ఇది ఎక్కడో మీకు విన్నట్టే ఉంటుంది, ఎందుకంటే మనం దీని గురించి అంతకు ముందు చెప్పుకున్న వొకాబులరీ. ఇది కొత్త వొకాబులరీ అయితే కదా, మనం అంతకు ముందు చెప్పుకున్న వొకాబులరీ. ఫెర్వర్ అనే వొకాబులరీ మీకు ఇస్తున్నాను. అలాగే మరొక వొకాబులరీ కూడా మీకు ఇస్తున్నాను ఫ్రెండ్స్, స్ట్రాండెడ్. ఏంటమ్మా? స్ట్రాండెడ్ అనే వొకాబులరీ మీకు ఇస్తున్నాను. స్ట్రాండెడ్ అంటే ఏంటో మీరు ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. ఓకేనా? స్ట్రాండెడ్ అంటే ఏంటో మీరు ఫైండ్ అవుట్ చేయాలి. కమెంట్ సెక్షన్ మీ ఆన్సర్స్ ని పంపండి. అవకాశం ఉంటే మీరు కేవలం దాని మీనింగ్ మాత్రమే పంపడం కాకుండా, అవకాశం ఉంటే మీరు దాంతో ఒక సొంత ఎగ్జాంపుల్ కూడా రాసి పంపండి. మొన్న ఒక 1 డే బ్యాక్, 2 డేస్ బ్యాక్ ఇటువంటి ఎక్సర్సైజ్ నేను ఇచ్చినప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ కొంతమంది స్టూడెంట్స్, కొంతమంది ఆస్పిరెంట్స్ చక్కగా వాళ్ళ ఆన్సర్స్ పంపారు. ఈసారి కూడా పంపండి. ఈసారి అవకాశం ఉంటే సెంటెన్స్ కూడా తయారు చేసి పంపండి. దానివల్ల మీకు సొంతంగా ఎప్పుడైతే మీరు ఒక సెంటెన్స్ తయారు చేస్తారో అది చాలా బాగా అర్థమవుతుంది. ఆ వర్డ్ ని ఎలా వాడాలో కూడా మీకు తెలుస్తుంది. మరొక వర్డ్ ఇస్తున్నాను, ప్రిడామినెంట్లీ అనే వర్డ్ ఇస్తున్నాను. ఏంటి ఫ్రెండ్స్? ప్రిడామినెంట్లీ అనే వర్డ్. మీకు ఈ వర్డ్ కూడా ఎక్కడో చూసినట్టే ఉంటుంది కదా. ఇవన్నీ మనం మాక్సిమం చెప్పుకున్న పదాలే, 1-2 మాత్రం కొత్త వర్డ్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో ప్రిడామినెంట్లీ అంటే ఏంటో మీరు నాకు చెప్పాలి. ఓకేనా? అలాగే నాసెంట్ అంటే ఏంటో చెప్పాలి. NASCENT. నాసెంట్ అంటే ఏంటో కూడా చెప్పాలి. మరొక వర్డ్ కూడా ఇస్తాను. ఇవాళ ఐఎమ్ గివింగ్ యూ మోర్ వర్డ్స్ కదా, వీటి మీద మీరు రీసెర్చ్ చేయండి. సండే కాబట్టి చక్కగా టైం దొరికితే ఎక్కువ దీని మీద టైం స్పెండ్ చేయడానికి మీరు
ట్రై చేయాలి. ఓకేనా? స్లెయిన్ అంటే ఏంటో మీరు నాకు చెప్పాలి. SLAIN. స్లెయిన్ అంటే ఏంటి? SLAIN. స్లెయిన్ అంటే ఏంటో మీరు చక్కగా కామెంట్ సెక్షన్ లో దాని యొక్క ఆన్సర్ ని మీరు మెసేజ్ పంపాలి. ARRAY. ఎరే అంటే ఏంటి? ఎరే అంటే ఏంటో మీరు నాకు చక్కగా దాని ఆన్సర్ ని కమెంట్ సెక్షన్ లో పంపాలి. అంతేకాకుండా ఇంక్లిమెంట్ అనే చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. ఇంక్లిమెంట్ INCLEMENT. ఇంక్లిమెంట్ అనే వర్డ్ నేను మీకు ఇచ్చాను. ఇంక్లిమెంట్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఇక ఆఖరిగా ఒక వర్డ్ ఇస్తాను. అది ఏంటి అంటే ఎబ్లేజ్. ABLAZE. ABLAZE. ఎబ్లేజ్ అనే వర్డ్ ఇచ్చాను. ఈ 9 వర్డ్స్ కూడా మీరు ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేసి కమెంట్ సెక్షన్ లో పెట్టండి ఫ్రెండ్స్. డైలీ వొకాబులరీని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. వాటి మీనింగ్ వర్డ్ తో పాటు ఎగ్జాంపుల్ కూడా మీరు రన్నింగ్ నోట్స్ లో రాసుకోండి. అప్పుడే మీకు నిజంగా వొకాబులరీ మీద ఒక కమాండ్ అనేది పెరుగుతుంది. వొకాబులరీ మీద కమాండ్ పెరిగితే ఇంగ్లీష్ మీద కమాండ్ న్యాచురల్ గానే వచ్చేస్తుంది. I wish every aspirant following this video understood the class today, and also I believe that you have enjoyed the session. Wishing you very good luck and all the best. Have a very good Sunday, and I'll meet you in my next vocabulary session. ఫర్దర్ గా ఎటువంటి కోర్సెస్ కి సంబంధించి క్వైరీస్ ఉన్నా కూడా LTX క్లాసెస్ కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్. సైనింగ్ ఆఫ్ యువర్ శ్యామ్ సార్.